Welcome to Raghudepaka online classes and Genius publication. మిత్రులారా మనకు ఎస్పెషల్లీ ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 సో గ్రూప్ 3 పర్పస్లో మనకు ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈ యొక్క ఇండియన్ సొసైటీ అనేటటువంటి భారతీయ సమాజ శాస్త్రం అండ్ ఇండియన్ స్ట్రక్చర్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ సో భారతీయ సామాజిక శాస్త్ర నిర్మితికి సంబంధించినటువంటి అంశాన్ని మనకు యాడ్ చేయడం జరిగింది. సో గ్రూప్ 2లో ఈ యొక్క సోషియాలజీకి అందులో ఎస్పెషల్లీ ఇండియన్ సోషియాలజీకి పెద్దపీట వేయడం అనేది జరిగింది. సో కాబట్టి మనకు 50 మార్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మనకు ఈ యొక్క ఇండియన్ సొసైటీ అండ్ ఆల్సో మనం ఇండియన్ సోషియాలజీగా కూడా దీన్ని చెప్తాము. భారతీయ సామాజిక శాస్త్రం అలాగే ఎస్పెషల్లీ సామాజిక నిర్మితి సామాజిక వివాదాలు అలాగే ముఖ్యమైనటువంటి పాలసీ సామాజిక విధానాలు సో సమ్ ఇంపార్టెంట్ పబ్లిక్ పాలసీస్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కలగలిపినట్లుగా మనకు ఒక దగ్గర యాడ్ చేసి సో ఇండియన్ సోషియాలజీ అనేటటువంటి ఈ యొక్క మన ముఖ్యమైనటువంటి ఈ యొక్క అధ్యయన శాస్త్రంలో మనకు 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది. అందులో మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఫస్ట్ ఈ 5 యూనిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేటటువంటిది ఏమిటయ్యా అంటే ఈ యొక్క ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇందులో ఇండియన్ యూనిట్ 1 అనేది ఇది యూనిట్ 1. సో యూనిట్ 1లో మనకు ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ సో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఇది మనకు ఫస్ట్ యూనిట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ భారతీయ సామాజిక శాస్త్ర నిర్మితి లేదా భారతీయ సమాజ శాస్త్ర నిర్మితి. సో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ యూనిట్లో ముఖ్యంగా మనకు కీలకమైనటువంటి 8 మనకు ఇందులో కూడుకున్నటువంటి అంటే ఎథ్నిసిటీ కాకుండా చూస్తే టోటల్గా 11 అంశాలను అంటే ఎథ్నిసిటీతో కలిపితే 11 అంశాలు. ఎథ్నిసిటీ అనేది తీసేస్తే మనకు అంటే మనకు పూర్తి స్థాయిలో ఏపీ వాళ్ళకు ఎథ్నిసిటీ లేదు. ఎథ్నిసిటీ అనేటటువంటిది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆస్పిరెంట్స్కి ఇండియన్ సోషియాలజీ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి ఏదైతే టాపిక్ ఉందో ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో మనకు 11 అంశాలు యాడ్ చేయడం అనేది జరిగింది. మరి ఆ 11 అంశాల్లో ఫస్ట్ది మనకు మెయిన్ ఇక్కడ చూసినట్లయితే ఇంట్రడక్షన్ సోషియాలజీ అండ్ సోషల్ స్ట్రక్చర్ సమాజ శాస్త్ర దానికి సంబంధించినటువంటి పరిచయం అలాగే సామాజిక శాస్త్ర లేదా సమాజ శాస్త్ర నిర్మితికి సంబంధించిన సమాచారం. రెండోది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఇట్స్ ఫంక్షన్. సో సమాజ శాస్త్రం యొక్క లక్షణాలు మరియు దాని యొక్క విధులు సమాజ శాస్త్రం యొక్క లక్షణాలు మరియు విధులు. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చేసి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో మనకు సమాజ శాస్త్రం యొక్క విశిష్ట లక్షణాలు ఏమిటి దానికి సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఇక చాప్టర్ 4లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాస్ట్ కులము అలాగే నెక్స్ట్ వన్ ఫ్యామిలీ అంటే ఇక్కడ కుటుంబం అలాగే మ్యారేజ్ వివాహం అలాగే కిన్షిప్ అంటే బంధుత్వం అలాగే మనకు రిలీజియన్ అంటే మతం ట్రైబల్స్ గిరిజన తెగలు వివిధ రకాల తెగలు అలాగే ఎస్పెషల్లీ ఉమెన్ స్త్రీ లాస్ట్ది ఎథ్నిసిటీ. ఇది ఉమెన్ వరకు ఆ స్త్రీ పాత్ర వరకు మనకు ఈ యొక్క ఏపీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏపీలో ఉన్నటువంటి గ్రూప్ 2 గ్రూప్ 1 3 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఈ 10 చాప్టర్స్ అనేవి మనకు ఉంటాయి. తెలంగాణలో ఒక యాడ్ కలుపుకుంటే ఎథ్నిసిటీ అనేది 11 కూడా మనం ఇక్కడ చదవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క యూనిట్ 1లో మనం నెగ్గుకు రావాలంటే ఈ యొక్క 11 అంశాల మీద మనకు పూర్తి యొక్క అవగాహన అనేటటువంటిది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ సోషియాలజీ అండ్ సోషల్ స్ట్రక్చర్ అండ్ దెన్ ఆల్సో సెకండ్ వన్ ఏంటిది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఇట్స్ ఫంక్షన్ అంటే సమాజ శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు మరియు దాని యొక్క విధులు ఏమిటి అన్నాడు. తర్వాత
థర్డ్ యూనిట్లో salient features ఆఫ్ ఇండియన్ సొసైటీ, సమాజ శాస్త్రం యొక్క విశిష్ట లక్షణాలు. అండ్ ఫోర్త్ వన్ క్యాస్ట్, ఫిఫ్త్ వన్ ఫ్యామిలీ, సిక్స్త్ వన్ మ్యారేజ్, సెవెంత్ వన్ కిన్షిప్, ఎయిత్ వన్ రిలీజియన్, నైన్త్ వన్ ట్రైబల్, 10th వన్ ఉమెన్, 11th ethnicity. These are 11 important subtopics or important chapters. 11 chapters belongs to unit 1 in our Indian society or Indian sociology యొక్క టాపిక్లో. సో ఇండియన్ సోషియాలజీ అనేటటువంటి మన యొక్క అధ్యయనంలో మనము యూనిట్ 1లో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఇందులో ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఫస్ట్ది, ఇందులో యూనిట్ 1లో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అండ్ సోషల్ స్ట్రక్చర్. ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అండ్ సోషల్ స్ట్రక్చర్. సో ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అండ్ సోషల్ స్ట్రక్చర్, భారతీయ సమాజ శాస్త్ర పరిచయం మరియు సామాజిక నిర్మితి ఏదైతే ఉందో, దీని తెలుగులో సామాజిక నిర్మితి, సమాజ శాస్త్ర పరిచయం అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో మనం నేర్చుకుంటాం. సో వాట్ అబౌట్ వి లెర్న్ అబౌట్ ఆన్ దిస్ చాప్టర్ 1 ఎస్పెషల్లీ ఇన్ దిస్ టాపిక్, ఎస్పెషల్లీ అనేది మనం చూద్దాం. సో let us see about the information about on introduction to sociology and social structure. So first of all మనం ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషియాలజీ మనం చదువుతున్నటువంటి ఈ యొక్క భారతీయ సమాజ శాస్త్రం. సో ఈ సమాజ శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనము ఎందుకు చదవాలి, ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని చదవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి అనేది చూడాలి. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సమాజాన్ని అధ్యయనం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఒక సొసైటీని మనం అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సమాజ శాస్త్రం అనేది మనకు 100% అనేది కావాలి. అందుకే పూర్తి స్థాయిలో సమాజ శాస్త్రాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి పర్టికులర్ అండ్ స్పెసిఫికల్ ఈ యొక్క సబ్జెక్టుగా, ఒక యొక్క సైన్స్గా దీన్ని మనం చెప్తున్నాం. ఒక స్టడీ మెథడ్గా, ఒక స్టడీ వే ఆఫ్ స్టడీగా, వే ఆఫ్ ప్రాసెస్గా దీన్ని ఇప్పటికీ కూడా మనం ట్రీట్ చేస్తున్నాము ఈ సమాజ శాస్త్రాన్ని. సో ఓవరాల్గా సమాజాన్ని అధ్యయనం చేసే ప్రతి విభాగం ఏదైతే ఉందో, ఆ సమాజాన్ని అధ్యయనం చేసేటటువంటి ఏదైతే శాస్త్రం ఉందో దానిని మనము ఈ యొక్క సమాజ శాస్త్రం అంటాం. సో సమాజ శాస్త్రం అంటే ఏంది? ఏ స్టడీ ఆఫ్ సొసైటీ, ద స్టడీ ఆఫ్ సొసైటీ, the study of society or the study of society or the study of science. So the study of society or the study of society. ఇక్కడ చూడండి, మనము సమాజాన్ని ఏదైతే అధ్యయనం చేస్తుందో దానినే మనము సమాజ శాస్త్రం అని చెప్పేసి అన్నాం. సమాజాన్ని ఏదైతే అధ్యయనం చేస్తుందో దాన్ని సమాజ శాస్త్రం అని చెప్పేసి అంటాం. సమాజ శాస్త్రం, ద స్టడీ ఆఫ్ సొసైటీ ఆర్ ద స్టడీ ఆఫ్ సైన్స్, ఇట్స్ కాల్డ్ యాజ్ సోషియాలజీ అని చెప్పేసి అంటాం. దాన్ని సోషియాలజీ అని చెప్పేసి అంటాం. అంటే సమాజంలో జరిగే వివిధ రకాలైనటువంటి అంశాలను పరిపూర్ణంగా మనకు అందించేటటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి శాస్త్రం ఏదైతే ఉందో, ద యూజ్ఫుల్ సైన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సొసైటీ ఆర్ సోషియాలజీ అని చెప్పేసి మనం అంటాము. మరి ఇక్కడ మనము సోషియాలజీకి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటి అనేది చూస్తే, మనం ఇప్పుడు దీన్ని సోషియాలజీ అని చెప్పేసి అంటున్నాం. అంటే సమాజ శాస్త్రం అని చెప్పేసి అంటున్నాము. బట్ సోషియాలజీ వన్స్ కాల్డ్ యాజ్ ఇక్కడ సొసైటీ. సో సోషల్ ఫిలాసఫీ,
society or social philosophy. Social philosophy. So history philosophy, history of philosophy, history philosophy. So social philosophy, philosophy of history or history philosophy, and social physics, social physics, social physics. So ఇక్కడ మనం చూస్తే sociology once called as, sociology once called as society philosophy or social philosophy, philosophy of history or history philosophy, history of philosophy, and third one social physics, social physics. సో ఈ యొక్క సమాజ శాస్త్రం అనేటటువంటిది ఇప్పుడు మనం సమాజ శాస్త్రం అంటున్నాము, బట్ ఈ సమాజ శాస్త్రం అనేటటువంటిది ఈ యొక్క పురాతనమైనటువంటి ఒకప్పటి కాలంలో చూస్తే ఈ సమాజ శాస్త్రం అనేటటువంటిది మనకు సాంఘిక లేదా సామాజిక తత్వశాస్త్రంగా, చరిత్ర తత్వశాస్త్రంగా, అలాగే సామాజిక యొక్క భౌతిక శాస్త్రంగా పిలువబడ్డటువంటిది ఈ సమాజ శాస్త్రం. ఒకప్పుడు ఈ మూడు పేర్లతో చలామణిలో ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రమే ఈ యొక్క సోషియాలజీ. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ టు యూ, వన్స్ అపాన్ టైమ్ ద సోషియాలజీ called as three names in the time of or in the period of the society. So first one social philosophy, second one philosophy of history, and third one social physics, and third one social physics. So ఇక్కడ మనకు చూడవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇది ఒకప్పుడు ఈ పేర్లతో పిలువబడ్డదంటే దీనికి అటానమస్ అనేది లేదు. దెర్ ఈజ్ నో అటానమస్, దెర్ ఈజ్ నో ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ సైన్స్ ఆర్ దిస్ సబ్జెక్ట్. అంటే ఈ యొక్క విషయానికి లేదా ఈ యొక్క శాస్త్రానికి మనం ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నామో ఈ యొక్క సమాజ శాస్త్రానికి ముఖ్యంగా ఎటువంటి స్వతంత్రత లేదు. కాబట్టి ఈ సోషియాలజీ అనేది ఈ మూడు పేర్లతో పిలువబడడం అనేది జరిగింది. మరి అటువంటి దీనికి ఎప్పుడు అటానమస్ పవర్ వచ్చింది? ఇన్ విచ్ సెంచరీ ద సోషియాలజీ గాట్ ఇట్స్ ఐడెంటిటీ, ఇట్స్ ఇండిపెండెంట్, ఇట్స్ అటానమస్ అని చెప్పేసి అంటే since 19th century the sociology emerged as autonomous, as an autonomous science. So since 19th century sociology has emerged as an autonomous science in that time. అంటే క్రీస్తు శకం 19వ శతాబ్దం నుండి ఈ యొక్క సమాజ శాస్త్రం అనేటటువంటిది ఏదైతే ఉందో అది పూర్తి స్వతంత్రత హోదా కలిగినటువంటి శాస్త్రంగా ఆవిర్భవించి అది పూర్తిగా వ్యాప్తిలోకి రావడం అనేటటువంటిది జరిగింది. బిఫోర్ 19th century the sociology as called as three names in that time or in that period of their society. So first one social philosophy, second one history of philosophy, third one social physics. కానీ 19వ శతాబ్దం నుండి ఈ సోషియాలజీ అనేది పూర్తి స్వతంత్రత రావడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క సోషియాలజీ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అంతకుముందు సోషల్ ఫిలాసఫీగా, హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీగా, సోషల్ ఫిజిక్స్గా పిలువబడ్డటువంటి ఈ సోషియాలజీ ఈ యొక్క 19వ శతాబ్దంలో సో ఇది పూర్తి అటానమస్ ఈ యొక్క సైన్స్గా అవతరించింది, పూర్తి స్వతంత్రత కలిగినటువంటి శాస్త్రంగా ఆవిర్భవించిందని మనం చెప్పుకుంటున్నాము. మరి స్వతంత్రంగా ఆవిర్భవించిందని మనం చెప్పుకుంటున్నాము కదా, మరి స్వతంత్రంగా ఆవిర్భవించుకున్నటువంటి ఈ సోషియాలజీ ఏదైతే ఉందో మరి ఈ సోషియాలజీ పదాన్ని మరి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ యొక్క సోషియాలజీని మొట్టమొదటిసారిగా
వాడుకలోకి ఉపయోగించిన వ్యక్తి ఎవరు అనేది ఒకసారి చూస్తే అగస్ట్ కాంటే. సో అగస్ట్ కాంటే వాజ్ ద ఇక్కడ అగస్ట్ కాంటే వాజ్ ద ఫస్ట్ person of use this word. Which word? Sociology, for the first time in 1839. Which person? So Auguste Comte. So Auguste Comte was the first person of that used this sociology word for the first time in 1839. 1839 సంవత్సరంలో ఈ అగస్ట్ కాంటే అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంట్రీ. సో ఈ అగస్ట్ కాంటే ఎవరైతే ఉన్నారో ఈ అగస్ట్ కాంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క సమాజ శాస్త్రం అనేటటువంటిది అంటే సోషియాలజీ అనేటటువంటి వర్డ్ని మొట్టమొదటిసారిగా యూజ్ చేసినటువంటి వాడు. సమాజ శాస్త్రం మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు 100కి 100% అగస్ట్ కాంటేని మనం చెప్తాం మిత్రులారా. సో అగస్ట్ కాంటే ఎప్పుడు ఈ పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించాడు, వాడుకలోకి తీసుకొచ్చాడు అంటే ఇన్ 1839. మరి అగస్ట్ కాంటే ఏ దేశం చెందినవాడు? అగస్ట్ కాంటే బిలాంగ్స్ టు ఫ్రాన్స్ కంట్రీ, వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ యూజ్డ్ దిస్ సోషియాలజీ వర్డ్ first time in 1839. He belongs to France country. So that's way he considered as the father of sociology. That's way he considered as the father of sociology. So సమాజ ఆ కారణం చేతనే మొట్టమొదటగా సమాజ శాస్త్రాన్ని ఆ యొక్క సోషియాలజీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి, దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ అగస్ట్ కాంటే. కాబట్టి అగస్ట్ కాంటేని సమాజ శాస్త్ర పితామహుడుగా చెప్పడం జరిగింది. దట్స్ వే అగస్ట్ కాంటే వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ sociology. Which person was considered as the father of sociology అంటే అగస్ట్ కాంటే అనేటటువంటి వారు ఈ యొక్క సమాజ శాస్త్ర పితామహుడుగా ఈయన పరిగణించబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ ఓవరాల్గా మనం సోషియాలజీ అంటున్నాము. మీరు ఇక్కడ చూస్తున్న దాంట్లో ఈ యొక్క పర్సన్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ చూశారా? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పర్సనే ఈ యొక్క అగస్ట్ కాంటే. ద లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో అతడే అగస్ట్ కాంటే. సో he was considered as the father of sociology, సమాజ శాస్త్ర పితామహుడు. మనం సోషియాలజీ అని చెప్పేసి అంటున్నాము. మరి ఈ సోషియాలజీ అనేటటువంటి ఈ యొక్క వర్డ్ అనేటటువంటిది మరి దేనికి సంబంధించింది అంటే ఇది రోమన్ వర్డ్కు సంబంధించినటువంటిదా, లేకపోతే లాటినా, లేకపోతే గ్రీకా, లేకపోతే ఇంగ్లీష్ పదానికి సంబంధించిందా అంటే సోషియాలజీ అనేటటువంటిది ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్. సో ఇది ఆంగ్లం భాషకు సంబంధించినటువంటి పదం. బట్ this sociology word, the sociology English word derived from two different world languages. So first one Latin and second one Greek. So sociology word is a combination of two different
languages. So first one Latin, second one Greek. So first one Latin language, second one Greek language. So Greek language, Latin language లో మరి ఏ పదానికి సంబంధించినవి, లాటిన్ భాషలో ఏ పదానికి సంబంధించింది, గ్రీక్ భాషకు సంబంధించిన ఏ పదానికి సంబంధించినటువంటి ఆ పదాల నుండి ఈ సోషియాలజీ ఆవిర్భవించింది అనేది చూస్తే ఫస్ట్ వన్ సోషియస్, the first one Socius and second one Logos. So first one Socius, second one Logos. So the sociology word, the combination of the Latin word Socius and the Greek word of Logos. So Socius in Latin means companion or associate. So logos means and the Greek word lo logos means science or study. So ఇక్కడ మీరు చూస్తున్న దాంట్లో ఈ యొక్క సోషియాలజీ పదం ఏదైతే ఉందో ఇది ఒక ఆంగ్ల భాషకు సంబంధించిన పదం. ఇది రెండు భాషా పదాలకు సంబంధించిన ఆ యొక్క భాషా పదాలతో మిళితమై ఉన్నటువంటి ఆవిర్భవించిన పదంగా సోషియాలజీ చెప్తాం. అందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే లాటిన్ అండ్ గ్రీక్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇందులో ఈ సోషియాలజీ అనే ఆంగ్ల పదం సోషియోస్ అనే లాటిన్ పదం నుండి లోగోస్ అనేటటువంటి ఈ యొక్క గ్రీక్ పదం నుండి ఆవిర్భవించింది. ఇక్కడ సోషియస్ అంటే కంపెనియన్ ఆర్ అసోసియేట్, లేదా అది తెలుగులో చెప్పాలంటే సహచరుడు లేదా మిత్రుడు అని చెప్పేసి అర్థం. సహచరుడు లేదా మిత్రుడు. ఇక్కడ లోగోస్ అంటే సైన్స్ ఆర్ స్టడీ, శాస్త్రం లేదా అధ్యయనమే ఈ యొక్క లోగోస్. సో మనకు సోషియో అలాగే లోగోస్ అనేటటువంటి టూ డిఫరెంట్ ఈ యొక్క లాంగ్వేజ్ వర్డ్స్ నుంచి మనకు ఈ సోషియాలజీ పదం ఆవిర్భవించింది. అందులో ఒకటి లాటిన్ లాంగ్వేజ్ వర్డ్ అలాగే గ్రీక్ లాంగ్వేజ్ వర్డ్కి సంబంధించింది. సో సోషియస్ అండ్ లోగోస్. సోషియస్ అనేది ఇక్కడ లాటిన్ భాషకు సంబంధించిన పదం, లోగోస్ అనేది గ్రీక్ సంబంధించినటువంటి పదం. సోషియోస్ మీన్స్ కంపెనియన్ ఆర్ అసోసియేట్, అంటే ఇక్కడ మిత్రుడు లేదా సహచరుడు అని అర్థం. లోగోస్ అంటే సైన్స్ ఆర్ స్టడీ, శాస్త్రం లేదా అధ్యయనం అని చెప్పేసి దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనకు ఓవరాల్గా చెప్పాలంటే, పరిభాషలో చెప్పాలంటే సమాజ శాస్త్రం అంటే సోషియాలజీ అంటే ఏంది? స్టడీ ఆఫ్ సొసైటీ ఆర్ ద సైన్స్ ఆఫ్ సొసైటీ. స్టడీ ఆఫ్ ద సొసైటీ or science of the society. Study of the society or science of the society, it's called as sociology. Study of the society or science of the society, it's called as sociology. సో సమాజాన్ని అధ్యయనం చేసేటటువంటిది లేదా ఈ యొక్క శాస్త్రాన్ని అధ్యయనం చేసేటటువంటిది, ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మనం సమాజ శాస్త్రం అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో జాన్ స్టూవర్ట్ మిల్ అనే అతడు ఏం చేశాడంటే, ఈయన సోషియాలజీ అనే పదానికి బదులు ఈయన ఎథ్నాలజీ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఎథ్నాలజీ, సోషియాలజీ పదానికి బదులుగా ఈ యొక్క ఎథ్నాలజీ పదాన్ని ఉపయోగించాడు. ఫస్ట్ సోషియాలజీ పదాన్ని ఉపయోగించింది 1839లో ఎవరంటే ఈ యొక్క అగస్టు కాంటే అనేవాడు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దట్ థింగ్. దెన్ ఆఫ్టర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆన్ ది సోషియాలజీ ఇష్యూ, ఇక్కడ మనకు జాన్ స్టూవర్ట్ మిల్ అనేటటువంటి మరొక ఈ యొక్క సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యమైనటువంటి హిస్టారియన్, చరిత్రకారుడుగా ఉన్నటువంటి వాడు, పెద్ద ఫిలాసఫర్గా చెప్పబడినటువంటి వాడు. సో ఈయన సోషల్ యాక్టివిస్ట్గా పేరుగాంచినటువంటి జాన్ స్టూవర్ట్ మిల్ అనే అతడు ఈ సోషియాలజీని ఆ పదంతో కాకుండా ఎథ్నాలజీ అనేటటువంటి పదంతో దాన్ని సంబోధించి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చాలామంది ముఖ్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సైంటిస్టులు, చాలామంది మెనీ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా
వీళ్ళంతా కూడా మెనీ సైంటిస్ట్ యూజ్ ద వర్డ్ ఆఫ్ సొసైటీ దిస్ టర్మ్ యాజ్ బికెమ్ ఫిక్స్డ్. మనకు ముఖ్యంగా దీన్ని ఈ సోషియాలజీ అనేటటువంటి పదాన్నే చాలామంది చరిత్రకారులు ఉపయోగించడం వలన ఈ పదమే సోషియాలజీ అనే పదమే శాశ్వతంగా నిలిచిపోయింది. ఎథ్నాలజీ అనేటటువంటి పదము ప్రాచుర్యంలోకి రాలేదు. ఎథ్నాలజీ అనేటటువంటి పదము ప్రాచుర్యంలోకి రాలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు ముఖ్యంగా దీని తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే సోషియాలజీ 19వ శతాబ్దం నుండి ముఖ్యంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా ప్రాచీన భారతదేశ సమాజంలో కూడా ఈ యొక్క సామాజిక శాస్త్ర లక్షణాలు అనేటటువంటి ఆయా సమాజంలో ఉన్నాయి. ఓవరాల్గా మనకు భారతదేశంలో కాదు, ఓవరాల్ అమంగ్ ద వరల్డ్. సో ప్రపంచంలో వర్ధిల్లిన గొప్ప నాగరికత వర్ధిల్లినటువంటి ఈ యొక్క సమాజం ఏదైతే ఉందో సమాజంలో ఈ సమాజ శాస్త్రం ఏదైతే ఉందో దాని లక్షణాలను ఆల్రెడీ కలిగి ఉన్నాయి. ఆ యొక్క లక్షణాలను ముఖ్యంగా కొంతమంది ఈ యొక్క సోషల్ సైంటిస్టు కానీ సోషల్ హిస్టారియన్స్ కానీ వీళ్ళంతా ఏం చేశారంటే తాము రచించినటువంటి ముఖ్యమైన టెక్స్ట్ ఆర్ బుక్స్ అంటే గ్రంథాలు వాళ్ళు రచించినటువంటి పుస్తకాలలో ముఖ్యంగా వీరు ఆనాటి వారు నివసించేటటువంటి దేశంలో ఆ యొక్క సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి లక్షణాలను కొన్ని వివరించడం అనేది జరిగింది. అందులో మనకు ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే అందులో ప్లాటో ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ప్లాటో అలాగే మనకు ఇక్కడ అరిస్టాటిల్, ప్లాటో అలాగే అరిస్టాటిల్ వీళ్ళు ముఖ్యంగా ఈయన చూసినట్లయితే ఈయన రిపబ్లిక్ అనే గ్రంథాన్ని, అరిస్టాటిల్ ఎథిక్స్ అలాగే పాలిటిక్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. సో ఇక్కడ ప్లాటో రచించింది ది రిపబ్లిక్, అలాగే అరిస్టాటిల్ రచించింది ఎథిక్స్ పాలిటిక్స్. సో ఈ రెండు గ్రంథాల్లో ఇక్కడ ఈ యొక్క ప్లాటో రిపబ్లిక్ దాంట్లో యొక్క సిటీ లైఫ్ స్టైల్ గురించి వివరించాడు. అంటే ఆనాటి సమాజంలో ముఖ్యంగా ప్రజల యొక్క నగర జీవనం ఏ విధంగా ఉండాలో ఆనాటి సమాజంలో అంటూ వివరిస్తూ తాను రచించిన రిపబ్లిక్ అనే గ్రంథంలో ఈ సిటీ లైఫ్ స్టైల్ నగర జీవనం గురించి ఇందులో పూర్తిగా వివరించడం అనేది జరిగింది. ఇక అరిస్టాటిల్ ఎథిక్స్ పాలిటిక్స్ అనేటటువంటి గ్రంథంలో ముఖ్యంగా ఆనాటి సొసైటీ, ఆనాటి సమాజం గురించి, ఆనాటి మనకు ముఖ్యమైనటువంటి చట్టాలు, లాస్ యాక్ట్స్, సొసైటీ, అలాగే ముఖ్యంగా రాజ్యం, కింగ్డమ్ ఆర్ ఎంపైర్. సో ముఖ్యంగా సొసైటీస్ గురించి, ఆనాటి సొసైటీస్ గురించి, ముఖ్యంగా యాక్ట్స్ చట్టాల గురించి, లాస్ యాక్ట్ న్యాయపరమైన చట్టాలు, అలాగే ముఖ్యంగా ఆనాటి రాజ్య స్వరూపం కింగ్డమ్ ఆర్ ఎంపైర్ వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు క్లియర్గా వివరించినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క అరిస్టాటిల్. మరి వీరే కాకుండా ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకునేటటువంటి విషయంలో మరి కొంతమంది ఉన్నారు. అందులో సిసిరో అనేటటువంటి వారు. సో సిసిరో ఈయన డి అఫీసియస్ అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు సిసిరో. సో ఈ సిసిరో రచించింది డి అఫీసియస్, అలాగే మఖియావెల్లి రచించింది. సో మఖియావెల్లి రచించింది ది ఫ్రెండ్స్. సో మఖియావెల్లి రచించింది ది ఫ్రెండ్స్, అలాగే సిసిరో రచించింది సో ఈ యొక్క డి అఫీషియస్. సో సిసిరో రచించింది డి అఫీషియస్, సో మఖియావెల్లి రచించింది ది ఫ్రెండ్స్. ఈ రెండు గ్రంథాలు కూడా మనకు వివరించింది మోస్ట్లీ ఫండమెంటల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆన్ దట్ టైమ్ ఆఫ్ సొసైటీ. ఆనాటి సామాజిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన మౌలికపరమైనటువంటి విషయాలను
ఈ యొక్క గ్రంథాలలో వివరించడం అనేది జరిగింది. ఈ రెండు గ్రంథాలు, ఫస్ట్ వన్ డి అఫిషియస్, సెకండ్ వన్ సో ది ప్రిన్స్ అనేటటువంటి గ్రంథాలలో సిసిరో అలాగే మఖియావెల్లి వీళ్ళిద్దరూ కూడా సో they gave the total information about on the time of their society. So especially fundamental important points or fundamental important information about on the time. సో ఇక్కడ మనకు ముఖ్యమైన మౌలికపరమైన అంశాలను క్లియర్గా వివరిస్తూ ఈ రెండు గ్రంథాలలో వాళ్ళు వివరించడం అనేటటువంటిది జరిగింది. వీటి తర్వాత ముఖ్యంగా మనకు ఉటోపియా అనే గ్రంథాన్ని రాసింది థామస్ మూర్. ఉటోపియా, సో ఉటోపియా అనే గ్రంథాన్ని రాసింది థామస్ మూర్. సో ఈ థామస్ మూర్ అనేటటువంటి వారు ఉటోపియా అనేటటువంటి గ్రంథంలో ఈయన ఆనాటి సామాజిక పరమైనటువంటి ఆ యొక్క సమాజంలో మానవుని యొక్క డైలీ లైఫ్ స్టైల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ సమ్ సోషల్ ఇష్యూస్. సో ఎస్పెషల్లీ థామస్ మూర్ వాజ్ యాజ్ అ gave a brief information about on the time of their society, especially out the lifestyle of each and every human being, daily lifestyle and some social issues of the time, especially on the society. So on this book especially ఏంటిదా బుక్ అంటే మనకు ఈ యొక్క ఉటోపియా అనే గ్రంథంలో ముఖ్యంగా థామస్ మూర్ వివరించింది ఏంటంటే మనిషి యొక్క దైనందిన జీవితాన్ని గురించి, ఆ జీవిత కార్యక్రమాలను చెబుతూనే ఆనాటి సామాజిక పరమైన కొన్ని సమస్యలను కూడా ఈయన ఈ యొక్క గ్రంథంలో వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇక దీని తర్వాత ముఖ్యంగా ఆడమ్ స్మిత్. సో ఆడమ్ స్మిత్ ఈయన రచించినటువంటి వెల్త్ ఆఫ్ నేషన్ అనేటటువంటి ఆడమ్ స్మిత్ రచించిన గ్రంథం వెల్త్ ఆఫ్ నేషన్. అలాగే కాంపీనెల్లా రచించింది సో సిటీ ఆఫ్ ద సన్. సో సిటీ ఆఫ్ ద సన్ అనేటటువంటి గ్రంథం కాంపీనెల్లా రచించాడు. అలాగే ఆడమ్ స్మిత్ రచించింది వెల్త్ ఆఫ్ నేషన్స్. ఈ రెండు గ్రంథాల్లో కూడా ఎస్పెషల్లీ ద టూ పర్సన్స్ డీల్ విత్ ద సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద టైమ్. ఎస్పెషల్లీ these two texts or books especially describes or clarifies or explains or provides the important social problems of the time. సో ఆనాటి సామాజిక పరమైనటువంటి ప్రధాన సమస్యలను గురించి వివరించినటువంటివి ఈ రెండు పుస్తకాలు కూడా. ఏంటి ఆ రెండు పుస్తకాలు అంటే వన్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్ అండ్ సెకండ్ వన్ City of the Sun. So Adam Smith wrote Wealth of Nation and Campanella wrote to City of the Sun. These two texts or books especially provides or describes or explains or gave important information about on the time of society. What is the important point? What is the important issue? Ante mostly important sociological problems of the time. So this is mainly most important information gave these two books especially on the time. సో మనకు ముఖ్యంగా ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలను ప్రాబ్లమ్స్ను ముఖ్యంగా ఈ రెండు గ్రంథాలు వివరించడం జరిగింది. ఎస్పెషల్లీ వీకో, he was also one of the important social scientists especially on the time. సో ఎస్పెషల్లీ ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకు వీకో అనేటటువంటి ఎవరైతే ఉన్నారో ఈ బిలాంగ్స్ టు ఇటలీ కంట్రీ. ఈయన ఇటలీ దేశానికి చెందినటువంటి వాడు వీకో. మరి ఈయన రచించింది ది న్యూ సైన్స్.
సో ది న్యూ సైన్స్ అనేటటువంటి బుక్, ది న్యూ సైన్స్ అనేటటువంటి బుక్ ఎవరు రచించారు? వీకో. సో ఈయన ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ. సో వీకో was wrote the new science text or book in Italian. Which language? Italian language. సో ఇటాలియన్ భాషలో వీకో అనేటటువంటి సోషల్ సైంటిస్ట్, ముఖ్యంగా ఈయన ఈ యొక్క వీకో అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈ బిలాంగ్స్ టు ఇటలీ, ఆయన ఇటలీ దేశానికి చెందినటువంటి వాడు. మరి ఆయన ప్రధానంగా ఈయన ముఖ్యంగా వివరించింది ఏమిటయ్యా ఈ గ్రంథంలో అంటే, హ్యూమన్ సొసైటీ డిపెండ్స్ ఆన్ సమ్ కామన్ ప్రిన్సిపల్స్, some common principles. So who said? Vico said. What he said and what he mentioned in his book. Which book? The book name is Vico. The New Science. The book name was New Science. The New Science is written by Vico in Italian language. ఇటాలియన్ భాషలో ఇటలీ దేశానికి చెందిన వీకో రచించినటువంటి పుస్తకం ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా మనకు ఈ యొక్క ది న్యూ సైన్స్ అనేటటువంటి గ్రంథంలో ఈ వీకో ఏం వివరించాడంటే, సమ్ హ్యూమన్ సొసైటీస్ డిపెండ్స్ ఆన్ సమ్ కామన్ ప్రిన్సిపల్స్. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి, కొన్ని ఉమ్మడి సూత్రాల మీద ఆధారపడి సమాజం అనేటటువంటిది పనిచేస్తుంది, సమాజం అనేటటువంటిది ముందుకు పోతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తెలుగులో ఈ యొక్క సమాజం అనేది కొన్ని ఉమ్మడి సూత్రాల కలయిక, ఉమ్మడి సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు తన గ్రంథమైనటువంటి ద న్యూ సైన్స్ అనేటటువంటి గ్రంథంలో ఈ వీకో అనేటటువంటి సోషల్ సైంటిస్ట్ తాను ఇటాలియన్ భాషలో రచించిన ఈ గ్రంథంలో క్లియర్గా వివరించడమే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్లాటో రచించిన రిపబ్లిక్, అరిస్టాటిల్ రచించిన ఎథిక్స్, పాలిటిక్స్ అనే గ్రంథం, అలాగే మనకు థామస్ మూర్ రచించినటువంటి యుటోపియా, మకియావెల్లి రచించిన ది ప్రిన్స్ అనేటటువంటి గ్రంథం, మనకు ఆడమ్ స్మిత్ రచించిన వెల్త్ ఆఫ్ ది నేషన్, అలాగే కాంపినెల్లా రచించిన ది సిటీ ఆఫ్ ద సన్ అనేటటువంటి గ్రంథం, అలాగే వీకో రచించిన ది న్యూ సైన్స్ అనేటటువంటి గ్రంథాలే కాదు, వీటితో పాటుగా మనకు ప్రాచీన కాలం నాటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి సామాజిక లక్షణాలు ఈ యొక్క వ్యవస్థాగతమై అంటే వ్యవస్థాపూర్వకంగా పూర్తి స్థాయిలో అందులోనే సమాజంలోనే ఇమిడి ఉన్నాయి, సమాజంలోనే కలిసిపోయాయి అనడానికి నిదర్శనంగా ఆ సామాజిక శాస్త్ర లక్షణాలను, ప్రాచీన సామాజిక శాస్త్ర లక్షణాలను ఈ యొక్క సమాజంలో ఇమిడి ఉన్న ప్రాచీన భారతదేశ లేదా ప్రాచీన ముఖ్యమైన సామాజిక శాస్త్ర లక్షణాలను మనకు ఎస్పెషల్లీ ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, అలాగే పురాణాస్, ఇతిహాసాలంటే మనకు 2 ఉంటాయి, ఒకటి రామాయణం, 2 మహాభారతం. పురాణాలు మనకు 18 ఉంటాయి. సో 18 అష్టాదశ పురాణాలు అని చెప్పేసి అంటాం. అష్టాదశ పురాణాలు మొత్తం 18 పురాణాలు. దేర్ ఆర్ టోటలీ 18 Puranas are mainly insisted in our Vedic literature, especially these 18 Puranas are wrote in that period of totally Gupta dynasty or Gupta empire. గుప్తుల కాలంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఈ 18 పురాణాలు అనేవి రచించబడ్డాయి. ఈ ఇతిహాసాలు, పురాణాలు ముఖ్యంగా వీటితో పాటుగా కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం, జైన లిటరేచర్, బౌద్ధ సాహిత్యంలో, జైన సాహిత్యంలో కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథంలో, మెగస్తనిస్ రచించిన ఇండికా గ్రంథంలో, మన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో, మన సంస్కృత భాషలో రచించబడ్డ 18 పురాణాలు, అష్టాదశ పురాణాల్లో ఆనాటి ఈ యొక్క ప్రాచీన భారతదేశ సమాజంలో ముఖ్యంగా ఆ యొక్క నాటుకుపోయిన, పేరుకుపోయినట్టు, పాతుకొని పోయినటువంటి సామాజిక శాస్త్ర లక్షణాలు, దాని స్వభావాన్ని క్లియర్గా పూర్తిగా వివరించినటువంటి ద అనదర్
లిటరరీ సోర్స్ ఆఫ్ ఇండియా. మన ఈ యొక్క మరొక సాహిత్యపరమైనటువంటి భారతదేశానికి సంబంధించిన మరొక సాహిత్యపరమైన ఆధారాలకు సంబంధించిన వాటికి ఉదాహరణలుగా వీటిని చెప్తాము. సో వేటిని అంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి వీటిని. మరి ముందుల ముఖ్యంగా దీంతో పాటుగా మనకు ఈ యొక్క సోషియాలజీ అనేటటువంటిది, సమాజ శాస్త్రం అనేటటువంటి పదం అనేది మెయిన్ ముఖ్యంగా ఇయాన్ రాబర్ట్సన్ ముఖ్యంగా ఈ యొక్క సోషియాలజీ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ సోషియాలజీ సమాజ శాస్త్రం అనేటటువంటిది ఎస్పెషల్లీ మనకు ఈ యొక్క యూరప్ ఖండంలో ముఖ్యమైనటువంటి దేశంలో సిన్స్ 19th సెంచరీ క్రీస్తు శకం 19వ శతాబ్దంలో ఇది ఈ యొక్క యూరప్ ఖండంలో ఆవిర్భవించడానికి కారణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకు ఇక్కడ ఇయాన్ రాబర్ట్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇయాన్ రాబర్ట్సన్ తాను రచించిన ఈ యొక్క సోషియాలజీ అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో, ఈ సోషియాలజీ అనేటటువంటి గ్రంథంలో ఈ ఇయాన్ రాబర్ట్సన్ ఈ సోషియాలజీ అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క క్రీస్తు శకం 19వ శతాబ్దంలో ఈ యొక్క యూరప్ ఖండంలో ఈ యొక్క ముఖ్యంగా ఈ యూరప్ ఖండంలో ఈ సమాజ శాస్త్రం ఆవిర్భవించడానికి గల కారణాలని మనకు క్లియర్గా వివరించాడు. దట్స్ వే ఈయన ఏం చేశాడు, దాన్ని చెప్పినట్లుగానే ఈ యూరప్ ఖండంలో క్రీస్తు శకం 19వ శతాబ్దం నుండి సమాజ శాస్త్రం ఆవిర్భవించి ఎలాబరేట్ కావడానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పాడు. సో ఇయాన్ రాబర్ట్సన్ tells about that the main reason for emerged of sociology in Europe continent since 19th century. సో ఏం చెప్పాడు, కొన్ని కారణాలు అన్నాడు. అవి ఎన్ని? there are totally 3 main reasons for emerged of sociology in Europe continent since 19th century. క్రీస్తు శకం 19వ శతాబ్దం నుండి యూరప్ ఖండంలోని ముఖ్యమైన దేశాల్లో ఈ సమాజ శాస్త్రం అనేది ఆవిర్భవించడానికి, ఎలాబరేట్ వ్యాప్తి చెందడానికి 3 కారణాలు ఉపయోగపడ్డాయి, 3 కారణాలు దోహదపడ్డాయి అని చెప్పేసి ఆయన అన్నాడు. సో వాట్ ఆర్ దే? దే ఆర్ టోటల్లీ 3 main reasons for used especially emerged of sociology in Europe continent since 19th century. They are మొత్తం 3 అన్నాం. దే ఆర్ ఫస్ట్ వన్ ఏమిటి, ఇక్కడ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అలాగే మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫస్ట్ది పారిశ్రామిక విప్లవం, అలాగే ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగిన్స్ ఇన్ ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ కంట్రీ. ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్టెడ్ ఆర్ బిగిన్స్ ఇన్ ఫ్రాన్స్ కంట్రీ. ఫ్రాన్స్ దేశంలో ఫ్రెంచ్ విప్లవం, ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం అనేది సంభవించింది. ఈ విప్లవాల మూలంగా కలిగిన చైతన్యం వలన ఈ సమాజ శాస్త్రం అనేటటువంటిది పూర్తి స్థాయిలో ఆవిర్భవించడమే కాదు, ఎలాబరేట్ కావడం కూడా జరిగింది. ఇక్కడ సెకండ్ది ఏమిటి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే అడ్వాన్స్డ్ ఇన్ ద న్యాచురల్ సైన్సెస్, advanced in the natural sciences and inspired from them. So third one ఏమిటి? సో cross cultural and ఇక్కడ చూడండి, క్రాస్ కల్చరల్ కాంబినేషన్స్ అండ్ colonial spread. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్. సెకండ్ పాయింట్ క్రాస్ కల్చరల్ కాంబినేషన్ and colonial spread.
నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ ఇన్ ద నేచురల్ సైన్సెస్ అండ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. అంటే ఇక్కడ తెలుగులో చెప్పాలంటే ఎలా చెప్పాలి మీకు అంటే ఫస్ట్ మనకు ఇయాన్ రాబర్ట్సన్ తాను రచించిన సోషియాలజీ అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథంలో క్రీస్తు శకం 19వ శతాబ్దంలో యూరప్ ఖండంలో ముఖ్యమైన దేశాల్లో సమాజ శాస్త్రం ఆవిర్భవించి అభివృద్ధి చెందడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలను ఈయన మనకు వివరించడం అనేది జరిగింది. అందులో 3 కారణాలు ఈ యొక్క యూరప్ ఖండంలో సమాజ శాస్త్రం ఆవిర్భవించడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా ఆయన చెప్పడం అనేది జరిగింది. మరి ఆ 3 కారణాల్లో ఫస్ట్ది ఇంగ్లాండ్ దేశంలో జరిగిన పారిశ్రామిక విప్లవం, ఫ్రాన్స్ దేశంలో జరిగిన ఫ్రెంచ్ విప్లవం అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. అలాగే సెకండ్ వన్ క్రాస్ కల్చరల్ కాంబినేషన్ అండ్ కొలోనియల్ స్ప్రెడ్, అంటే విభిన్న సంస్కృతుల సమ్మేళనం అలాగే వలసవాద వ్యాప్తి అనేది కూడా ఒక కారణమైందని చెప్తున్నాడు. అలాగే థర్డ్ పాయింట్ అడ్వాన్స్డ్ ఇన్ ద న్యాచురల్ సైన్సెస్ అండ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్, ముఖ్యంగా ఈ ప్రకృతి శాస్త్రాల యొక్క అభివృద్ధి జరగడం, ఆ ప్రకృతి శాస్త్రాల అభివృద్ధి జరగడంతో పాటు ఎప్పుడైతే వాటి అభివృద్ధి జరిగిందో అభివృద్ధి జరిగిన ప్రకృతి శాస్త్రాల నుంచి వాటి నుంచి పొందినటువంటి ప్రేరణ లేదా స్ఫూర్తి మోటివేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దీస్ త్రీ ఇంపార్టెంట్ రీజన్స్ మెయిన్లీ especially emerged of sociology in Europe continent since 19th century. ఇవి 3 కూడా ముఖ్యమైన కారణాలని చెప్పేసి మనకు క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది. ఎవరయ్యా అంటే ఇయన్ రాబర్ట్సన్. సో ఎస్పెషల్లీ మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అగస్ట్ కాంటే ఆయన ఏం చేశాడంటే ఆయన ముఖ్యంగా సమాజాన్ని చిన్న చిన్న విభాగాలుగా చిన్న సమూహాలుగా అధ్యయనం చేసి అగస్ట్ కాంటే ఈ యొక్క సమాజాన్ని పూర్తి స్థాయిలో ఆయన క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి సొసైటీ ఏదైతే ఉందో సమాజాన్ని చిన్న భాగాలుగా సూక్ష్మాతి సూక్ష్మమైన భాగాలుగా అధ్యయనం చేసి తాను చేసిన అధ్యయనాన్ని సవివరంగా ఒక బుక్ పేరుతో ఆయన రచించడం జరిగింది ఈ అగస్ట్ కాంటే. సో అగస్ట్ కాంటే రచించిన పుస్తకం పేరు పాజిటివ్ ఫిలాసఫీ. సో పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు ఎవరు? అగస్ట్ కాంటే. సో అగస్ట్ కాంటే హ్యాడ్ స్టడీడ్ స్మాల్ అండ్ tiny societies and wrote a book. That book name was Positive Philosophy. Auguste Comte had studied small and tiny societies and wrote a book. That book name was Positive Philosophy. Positive Philosophy అంటే ఈ యొక్క సమాజ శాస్త్ర పితామహుడైనటువంటి అగస్ట్ కాంటే, సమాజ శాస్త్ర పితామహుడైన అగస్ట్ కాంటే ఆయన ఏ బుక్ రాశాడు? పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి బుక్ రాశాడు. ఎలా రాశాడు? ఆయన సమాజాన్ని చిన్న అతి సూక్ష్మమైనటువంటి భాగాలుగా ఆయన అధ్యయనం చేసి ఈ యొక్క ఆయన అధ్యయనం చేసిన సమాచారాన్ని పాజిటివ్ ఫిలాసఫీ అనేటటువంటి గ్రంథంలో ఈయన క్లియర్గా వివరించాడు. ఏమని వివరించాడు? మిగతా శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలను ఎలా సైంటిఫిక్గా ఎలా శాస్త్రీయంగా మనమై రుజువు చేసుకొని చదువుగలుగుతున్నామో అదేవిధంగా శాస్త్రీయంగా అధ్యయనం చేయగలిగిన ఆవశ్యకత కలిగిన శాస్త్రమే ఈ సమాజ శాస్త్రం. శాశ్వతమైనటువంటి ఈ సమాజ శాస్త్రం విజ్ఞాన శాస్త్రాలను, భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రం కానీ జీవశాస్త్రాలు కానీ ఈ శాస్త్రాలను ఎలాగైతే మనము సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా రుజువు చేసుకొని అవాస్తవాలను నమ్మడమా లేదా తెలుసుకొని మనం ఏ విధంగా వాటిని అధ్యయనం చేస్తున్నామో అదే సైంటిఫిక్ మెథడ్లో శాస్త్రీయంగా అధ్యయనం చేయగలిగినటువంటి ఆవశ్యకత కలిగిన శాస్త్రాన్ని ఈ యొక్క సామాజిక శాస్త్రంగా మొట్టమొదటిసారిగా దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క అగస్ట్ కాంటే. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఈ సెడ్ దట్ సొసైటీ can be also studied especially scientifically just like physical objects and that are studied scientifically అని చెప్పేసి మనకు క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది మిత్రులారా. ముఖ్యంగా ఈ యొక్క సమాజ శాస్త్ర పితామహుడుగా
పేరుగాంచిన అగస్టు కాంటేతో పాటుగా మనకు కొంతమంది ముఖ్యంగా సోషల్ సైంటిస్ట్ ముఖ్యంగా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ యొక్క కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్తో పాటు మనకు ముఖ్యంగా ఇక్కడ మనకు డార్క్హైమ్, కార్ల్ మార్క్స్, డార్క్హైమ్, అలాగే హెర్బర్ట్ స్పెన్సర్. సో ఇక్కడ చూస్తే సమాజ శాస్త్ర పితామహుడుగా భావించబడ్డటువంటి అగస్టు కాంటేతో పాటు హెర్బర్ట్ స్పెన్సర్, డార్క్హైమ్, కార్ల్ మార్క్స్ వీళ్ళందరి కృషి వలన ఈ యొక్క సమాజ శాస్త్రం అనేది పూర్తిగా అభివృద్ధి చెందింది. పూర్తిగా సోషల్ సైన్స్గా ఇది పూర్తి స్థాయిలో దాని యొక్క పరిపూర్ణతను సంపాదించుకోవడం అనేది జరిగింది. దీంతో పాటుగా మన ఇండియాలో కూడా సమాజ శాస్త్రం అభివృద్ధి కావడం జరిగింది. మరి మన ఇండియాలో ఈ సమాజ శాస్త్రం అభివృద్ధి కావడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలను మనం గమనిస్తే ద సోషియాలజీ ఇన్ ఇండియా గ్రూ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ సోషల్ సైంటిస్ట్. సో దే ఆర్ మనకు కొంతమంది ముఖ్యమైన భారతదేశానికి సంబంధించిన సామాజిక శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భారతదేశంలో సమాజ శాస్త్రం అనేది అభివృద్ధి చెందడం అనేది జరిగింది. మరి ఆ సమాజ శాస్త్రవేత్తల్లో భారత సమాజ శాస్త్రవేత్తల్లో మరి ముఖ్యమైనటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నటువంటి వ్యక్తి జిఎస్ గార్యే. అలాగే మనకు ఎంఎన్ శ్రీనివాసన్, అలాగే కపాడియా. సో ఆర్కే ముఖర్జీ, సో డిపి ముఖర్జీ, ఆర్కే ముఖర్జీ. సో ఇక్కడ దూబే, సో జిఎస్ గారియే, సో ఎంఎన్ శ్రీనివాసన్. సో ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి మనకు కపాడియా, మజుందార్. సో మజుందార్ కూడా మనకు ఇంపార్టెంట్ సోషల్ సైంటిస్ట్. సో ఇక్కడ వీళ్ళందరిలో మనం చూస్తున్న దాంట్లో జిఎస్ గారియే ఎవరైతే ఉన్నారో ఈ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ. సో జిఎస్ గారియే considered as the father of Indian sociology. Which social scientist considered as father of sociology అంటే మనము అప్పుడు ఏం చెప్పాలి? అగస్ట్ కాంటే considered as the father of sociology. But what I am saying to you right now, so which social scientist considered as the father of ఇండియన్ సోషియాలజీ అన్నప్పుడు మీరేం చెప్పాలి? జిఎస్ గారియే. సో జిఎస్ గారియే ఆయన భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడుగా పరిగణించబడ్డాడు. సమాజ శాస్త్ర పితామహుడుగా భావించబడ్డటువంటి వారు ఎవరయ్యా అంటే అగస్ట్ కాంటే. సో భారత సమాజ శాస్త్ర పితామహుడుగా భావించబడ్డవాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క జిఎస్ గారియే అనేటటువంటి వారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు మెయిన్ ఈ యొక్క సామాజిక శాస్త్రానికి సంబంధించినటువంటి పరిచయం. సో ఇందులో మనకు ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ నెక్స్ట్ ఇక్కడ డెఫినేషన్స్ అండ్ నేచర్ ఆఫ్ సోషియాలజీ అన్నాడు. సో సామాజిక శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, అలాగే సామాజిక శాస్త్రానికి సంబంధించిన దాని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందని మనం అందరం జనరల్గా చెప్పుకున్నట్లుగా సమాజ శాస్త్రం అనేటటువంటిది ముఖ్యంగా సమాజాన్ని అధ్యయనం చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విభాగం. సమాజాన్ని అధ్యయనం చేయడం అంటే అర్థం ఏంటిది? సామాజిక సంబంధాలను, సామాజిక అంతస్తులను, సామాజిక సమూహాలను, ఆ సమూహాల మధ్య ఉండే మనుషులను జీవించే వారి యొక్క ప్రవర్తన, సామాజిక చర్యలను, సామాజిక సంస్థలు, ముఖ్యమైనటువంటి సామాజిక మార్పులు, ఈ అన్ని అంశాల యొక్క సమూహారం కలబోత ఏదైతే ఉందో అదంతా కూడా మనం సమాజంగా మనం పరిగణించాలి. సమాజంలో ఉన్నటువంటి సమాజం అంటే సమాజంలో నివసించే మనుషుల మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధాలు, వారికి సంబంధించిన పరస్పర చర్యలు, ముఖ్యమైనటువంటి పాత్రలు, సామాజిక పరమైనటువంటి అంతస్తులతో పాటు సామాజిక పద్ధతులు,
అలాగే ముఖ్యమైనటువంటి ప్రవర్తనలు, అలాగే సామాజిక పరమైన సంస్థలు, సముదాయాలు, సంబంధాలు, సమూహాలు ఇవన్నీ కలబోత కలిసిన మిశ్రమమే ఈ యొక్క సమాజం అని చెప్పేసి మనం అంటాం. సో అటువంటి సమాజాన్ని మనకు అగస్ట్ కాంటే ఏం చేశాడు, ఆయన 2 రకాలుగా డివైడ్ చేశాడు. సో అగస్ట్ కాంటే డివైడెడ్ సోషియాలజీ, అగస్ట్ కాంటే డివైడెడ్ సోషియాలజీ ఇంటూ 2 కేటగిరీస్. సో ఏంటిది అది, సోషల్ స్టాటిక్స్ అలాగే సోషల్ డైనమిక్స్. సో సోషల్ స్టాటిక్స్ అలాగే సోషల్ డైనమిక్స్. సో ఫస్ట్ వన్ సోషల్ స్టాటిక్స్ అండ్ సెకండ్ వన్ సోషల్ డైనమిక్స్. సో సమాజ శాస్త్ర పితామహుడుగా భావించబడినటువంటి అగస్ట్ కాంటే ఈ యొక్క సమాజ శాస్త్రాన్ని 2 రకాలుగా విభజించాడు. సో అగస్ట్ కాంటే వాజ్ డివైడెడ్ sociology into mainly 2 categories. The first one social statics, second one social dynamics. మరి social statics అంటే ఏమిటి? The study of social system. The study of social system is called as social statics. So the study of social system is called as social statics. Second one social dynamics. Social dynamics అంటే the study of changes in society. The study of changes in society. It's called as social dynamics. So first ఈ యొక్క సోషల్ స్టాటిక్స్ అలాగే సోషల్ డైనమిక్స్, ఈ రెండిట్లో సోషల్ స్టాటిక్స్ అంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క సామాజిక వ్యవస్థ లేదా సమాజం యొక్క వ్యవస్థాపూర్వకమైనటువంటి ఆ యొక్క పద్ధతిని వివరించేటటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని సామాజిక ఈ యొక్క వ్యవస్థాపూర్వకమైనటువంటి పద్ధతి అంటాం, సోషల్ స్టాటిక్స్. మరి సోషల్ డైనమిక్స్ అంటే ఏమిటి? ద స్టడీ ఆఫ్ సోషల్ చేంజెస్, సామాజిక పరమైన మార్పుల గురించి వివరించేది, సామాజిక పరమైన మార్పులను గురించి వివరించేది ఈ యొక్క సోషల్ డైనమిక్స్. సామాజిక పరమైనటువంటి ఈ సామాజిక వ్యవస్థాపూర్వకమైనటువంటి పనితీరును, క్రమ పద్ధతిని, దాని యొక్క ప్రక్రియను, సామాజిక ప్రక్రియను వివరించేటటువంటిది సోషల్ స్టాటిక్స్. సామాజిక పరమైన మార్పులను వివరించేది సోషల్ డైనమిక్స్. సోషల్ స్టాటిక్స్ అంటే సామాజిక పరమైన ప్రక్రియల గురించి వివరించేది, సామాజిక పరమైనటువంటి మార్పులను గురించి వివరించేది ఏదైతే ఉంటుందో దాన్ని సోషల్ డైనమిక్స్ అంటాం. ఈ రెండింటిని సమాజ శాస్త్రం అనేటటువంటి ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించి వివరించిన వాడు ఎవరయ్యా అంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క అగస్ట్ కాంటే considered as the father of sociology. He wrote positive philosophy book. So and also he used the word of sociology for the first time in 1839 year. 1839లో ఆయన సోషియాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయే మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఇక్కడ some important definitions about on sociology by given some important social scientists on their way of explanation, on way of their styles. So వారి యొక్క ముఖ్యమైనటువంటి అభిప్రాయం ప్రకారం వారిచ్చిన డెఫినేషన్స్ ఏమిటి అనేది మనము ఒకసారి చూసుకుంటే ఫస్ట్ది ఇక్కడ మనకు అగస్ట్ కాంటే. సో అగస్ట్ కాంటే ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి? అగస్ట్ కాంటే ఇచ్చిన డెఫినేషన్ ఏమిటి? మనం ఇతర శాస్త్రాలను అంటే ఇతర విజ్ఞాన శాస్త్రాలను ఏ విధంగా శాస్త్రీయ పరంగా అధ్యయనం చేస్తున్నామో, రుజువు చేసి అధ్యయనం చేసి అవాస్తవాలు తెలుసుకుంటున్నామో అదే రీతిలో సమాజ శాస్త్రాన్ని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేయవలసిన ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా సామాజిక శాస్త్రాన్ని నిర్వచించాడు అగస్ట్ కాంటే. సో సోషియాలజీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ సోషల్ phenomena subject to natural and invariable laws, the discovery of which is the object of investigation. By this definition given by Auguste Comte. So manaku Max Weber. So according to Max Weber, మరి మ్యాక్స్ వెబర్ ఇచ్చినటువంటి
డెఫినేషన్ ఏమిటి? మ్యాక్స్ వెబర్ ఇచ్చినటువంటి డెఫినేషన్ సామాజిక పరమైనటువంటి అవగాహనలు ఏదైతే ఉందో సామాజిక పరమైన అవగాహనలను ఆ అవగాహనలను వ్యక్తులకు కల్పించేటటువంటి ముఖ్యమైన అధ్యయన శాస్త్రమే ఈ సామాజిక శాస్త్రం అన్నాడు. సామాజిక పరమైన అవగాహనలను కలిగించే అధ్యయన శాస్త్రమే ఈ సామాజిక శాస్త్రం అనేటటువంటి డెఫినేషన్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈ యొక్క మ్యాక్స్ వెబర్. సోషియాలజీ ఈజ్ ద సైన్స్ విచ్ అటెంప్ట్స్ ఇన్ ఇంటర్ప్రిటేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ యాక్షన్. సో ఇది అన్నది ఎవరయ్యా అంటే మనకు మ్యాక్స్ వెబర్. అలాగే నెక్స్ట్ మనకు డర్క్ హ్యామ్. సో ఈ యొక్క డర్క్ హ్యామ్ ఎమిలీ. సో ఎమైల్ డర్క్ హ్యామ్. సో ఇక్కడ డర్క్ హ్యామ్ ఎమైల్ అనేటటువంటి ఈ సోషల్ సైంటిస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే సామాజిక పరమైన సంస్థలు మరియు వాటి పరస్పర చర్యలకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే ఈ యొక్క సామాజిక పరమైనటువంటి శాస్త్రంగా మనకు క్లియర్ వివరించిన వాడు డర్క్ హ్యామ్ ఎమైల్ అనేటటువంటి వాడు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గిలెన్ ఆయన ఇచ్చింది ఏమిటి? గిలెన్. సో గిలెన్. సో వీళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే సోషియాలజీ ఈజ్ ద సైంటిఫిక్ సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్. Sociology is the scientific subject of human relation. Once again I repeat to all, sociology is the scientific subject of human relation. మానవ సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి విషయమే ఏమిటయ్యా అంటే ముఖ్యమైనటువంటి ఈ యొక్క సమాజ శాస్త్రం అనే విషయాన్ని మనకు వివరించిన వారు గిల్లెర్. అలాగే మనకు ఎస్పెషల్లీ ఇక్కడ మనకు ఈ యొక్క సొసైటీని అంటే సోషియాలజీని మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆర్ఈ పార్క్ వివరించింది ఏమిటి? ఆర్ఈ పార్క్. సో ఆర్ఈ పార్క్ అకార్డింగ్ టు ఆర్ఈ పార్క్ సోషియాలజీ ఇస్ ద science of collective behavior. Sociology is the collective of science behavior. ఇక్కడ చూడండి collective science of behavior అంటే తెలుగులో కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి తెలుగు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూడాలి. ఈ యొక్క సమాజ శాస్త్రం అంటే సామాన్య శాస్త్రానికి అంటే ముఖ్యమైనటువంటి సమాజంలో నివసించేటటువంటి మానవ ప్రవర్తన శాస్త్రీయపరమైన మానవ ప్రవర్తనకు సంబంధించినటువంటి అధ్యయనాల సమూహమే ఈ యొక్క ముఖ్యమైనటువంటి సమాజ శాస్త్రం అని చెప్పేసి ప్రవర్తనల మానవుడికి సంబంధించిన ప్రవర్తనల సమూహారమే ఈ యొక్క సొసైటీ ఆర్ సోషియాలజీ అన్నది పార్క్ అనేటటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనకు జాన్సన్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఈ యొక్క డెఫినేషన్ చూద్దాం. జాన్సన్ ఏం చెప్పాడు? సామాజిక సంబంధాలను అంటే సామాజిక పరమైనటువంటి సమూహాలు ఏదైతే ఉంటాయో ఈ సామాజిక పరమైన సమూహాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే ఈ యొక్క సమాజ శాస్త్రం. అంటే కట్టుబాట్లు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ముఖ్యమైనటువంటి పరస్పర సహకార ధోరణి కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా సమాజ శాస్త్రానికి సంబంధించిన అనుబంధిత విషయాలు అని చెప్పేసి మనకు క్లియర్గా ఈ జాన్సన్ చెప్పాడు. అకార్డింగ్ టు జాన్సన్ sociology is considered especially the relation between among the human behavior and also man to human beings in that society. Especially this definition is given by Johnson. So మనకు సామాజిక సమూహాలు అలాగే ఇక్కడ జాన్సన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు గుర్తు రావాల్సిన ఇంకొక డెఫినేషన్ ఏమిటంటే మెకైవర్ అండ్ ఫేజ్. వీళ్ళిద్దరిది కూడా మనకు గుర్తు రావాలి. సో మెకైవర్ అండ్ ఫేజ్ ఎవరైతే ఉన్నారో ఈ మెకైవర్ అండ్ ఫేజ్
ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మకైవర్ అండ్ ఫేజ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే సామాజిక సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం. ఇతనేమన్నాడు? సామాజిక సమూహాలను అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం అన్నది జాన్సన్. ఇక్కడ సామాజిక సమూహాలు కాదు, సామాజిక సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రమే, సామాజిక సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఈ యొక్క సమాజ శాస్త్రం అన్నది మకైవర్ అండ్ ఫేజ్. ఇక్కడ నెక్స్ట్ డెఫినేషన్, ఇదే ముఖ్యమైన విషయం ఏమిటి? ఇక్కడ ముఖ్యంగా మనకు వార్డ్ అనేటటువంటి ఈ సోషల్ సైంటిస్ట్ ఇచ్చిన డెఫినేషన్ ఏంది? సామాజిక పరమైనటువంటి దృగ్విషయాలు, సామాజిక పరమైన దృగ్విషయాలను వివరించేది. సామాజిక పరమైన దృగ్విషయాలు ఏవైతే ఉంటాయో ఈ సామాజిక పరమైన దృగ్విషయాలను వివరించేటటువంటిది, వాటిని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో దానిని మనము సమాజ శాస్త్రం అనేటటువంటి విషయాన్ని మనకు ఇచ్చినటువంటి వాడు, ఈ డెఫినేషన్ ఇచ్చిన వాడు ఎవరయ్యా అంటే వార్డ్. ఎవరయ్యా అంటే వార్డ్. సామాజిక పరమైనటువంటి దృగ్విషయాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రమే సమాజ శాస్త్రం అనేటటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి వాడు. దిస్ డెఫినేషన్ ఈజ్ గివెన్ బై ఈ వార్డ్, WARD, వార్డ్. సో ఎస్పెషల్లీ ఇక్కడ సామాజిక సంబంధాల అధ్యయనమే సమాజ శాస్త్రం అన్నది. సోషల్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటాయో ఈ సోషల్ రిలేషన్ సంబంధించిన ద స్టడీ ఆఫ్ సోషల్ రిలేషన్స్ బిలాంగ్స్ టు సొసైటీ. సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి డెఫినేషన్ ఇచ్చింది. సామాజిక సంబంధాలను అధ్యయనం ఏదైతే చేస్తుందో దాన్నే సోషియాలజీ అంటే సమాజ శాస్త్రం అన్న ముఖ్యమైనటువంటి డెఫినేషన్ని ఇచ్చినటువంటి వారు ఎవరయ్యా అంటే స్మాల్. ఎవరయ్యా అంటే స్మాల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే సామాజిక సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని మనము సమాజ శాస్త్రం అంటామని చెప్పినటువంటి డెఫినేషన్ చెప్పినటువంటి వారు ఎవరయ్యా అంటే స్మాల్. ఇదంతా ముఖ్యంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి డెఫినేషన్స్. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ దాంట్లో మనకి ఇక్కడ సోషల్ స్ట్రక్చర్, సో సామాజిక నిర్మితికి సంబంధించిన అంశాన్ని చూద్దాం. సో సోషల్ స్ట్రక్చర్, సో మొట్టమొదట ఈ సోషల్ స్ట్రక్చర్ అంటే తెలుగులో దీన్ని మనము సామాజిక నిర్మితి అని చెప్పేసి అంటాం. సామాజిక నిర్మితి అంటే ఏమిటి అసలు? ఈ పదాన్ని మొట్టమొదట ఎవరు ఉపయోగించారు? సో అది తెలుసుకునే ముందు ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి పూర్తి స్థాయిలో ఈ సోషల్ స్ట్రక్చర్ అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు అర్థం చూసుకోవాలి. ముఖ్యమైనటువంటి కొన్ని సామాజిక పరమైన సంస్థలు, సామాజిక పరమైనటువంటి కొన్ని పాత్రలు, వివిధ రకాలైన పాత్రలు, అలాగే ముఖ్యమైన సామాజిక పరమైనటువంటి అంతస్తులు లేదా తరగతులు, ముఖ్యమైన సామాజిక పరమైనటువంటి సంబంధాలు, ముఖ్యమైనటువంటి సంస్థాగత పూర్వకమైనటువంటి కార్యక్రమాలు, వీటికి సంబంధించినటువంటి పరస్పర చర్యలు, వీటికి సంబంధం ఉన్నటువంటి పరస్పర చర్యలతో ముఖ్యమైనటువంటి ఈ యొక్క మానవ సంబంధాలు ఏదైతే ఉన్నాయో మానవ సంబంధాలతో పెనవేసుకుపోయిన ముఖ్యమైన వివిధ రకాల సమూహ సంబంధాల సంక్లిష్ట రూపాన్నే మనం ఇక్కడ సామాజిక నిర్మితిగా చరిత్రకారులు చెప్పడం జరిగింది, సోషల్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సామాజిక నిర్మితి అంటే ముఖ్యమైనటువంటి ఒక సమాజంలో ముఖ్యమైన కొన్ని సామాజిక సంస్థలు, ముఖ్యమైన వివిధ రకాల సామాజిక పరమైన అంతస్తులు, సామాజిక పరమైన పాత్రలు, సంస్థాగత పూర్వకమైనటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క మానవునితో పరస్పర సంబంధాలు కలిగిన చర్యల యొక్క సంక్లిష్ట రూపమే ఈ యొక్క ముఖ్యమైనటువంటి సోషల్ స్ట్రక్చర్గా మనకు దీని యొక్క డెఫినేషన్ని మనకు సోషల్ సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఈ సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి పదాన్ని మొట్టమొదట యూజ్ చేసినటువంటి వారు ఎవరు? హెర్బర్ట్ స్పెన్సర్ was used the first word of social structure. So the term social structure was first used by Herbert
స్పెన్సర్. మొట్టమొదట ఈ సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు హెర్బర్ట్ స్పెన్సర్. సో ద టర్మ్ ఆఫ్ దిస్ వర్డ్, which word? Social structure. That's why I am saying to you, the term of social structure was first used by హెర్బర్ట్ స్పెన్సర్. అలాగే ఇక్కడ ఎమైల్ డర్క్హైమ్. సో ఎమైల్ డర్క్హైమ్ ఈయన ఎమైల్ డర్క్హైమ్ వాజ్ ద ఆల్సో ఫేమస్ గ్రేటెస్ట్ సోషల్ సైంటిస్ట్ ఎస్పెషల్లీ. సో ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటి పదాన్ని సోషల్ ఫిజియాలజీగా ఈయన చలామణిలోకి తీసుకొచ్చాడు. సోషల్ ఫిజియాలజీగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. మొట్టమొదట సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని యూజ్ చేసిన వాడెవరు? హెర్బర్ట్ స్పెన్సర్. ద టర్మ్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ ద ఫస్ట్ టైం యూజ్డ్ బై హెర్బర్ట్ స్పెన్సర్. అలాగే ఇక్కడ ఎమైల్ డర్క్హైమ్ అనేటటువంటి అనదర్ సోషల్ సైంటిస్ట్ వాజ్ కాల్డ్ యాజ్ సోషల్ స్ట్రక్చర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ ఫిజియాలజీ. సో సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వాడు, వ్యాప్తిలోకి తీసుకొచ్చినటువంటి వాడేమో హెర్బర్ట్ స్పెన్సర్. హెర్బర్ట్ స్పెన్సర్ స్థానంలో ఈయన ఏం చేశాడు? ఈ సోషల్ స్ట్రక్చర్ అనే పదాన్ని ఎమైల్ డర్క్హైమ్ అనేటటువంటి మరొక ఈ యొక్క సామాజికవేత్త ఏం చేశాడు? అయ్యా సోషల్ యాక్టివిటీస్ట్ ఏం చేశాడు ఈయన అంటే సోషల్ ఫిజియాలజీగా దాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క సామాజిక నిర్మితికి సంబంధించిన సమాచారాన్ని మనకు హెచ్ఎం జాన్సన్ అనేటటువంటి ఈ యొక్క మనకు అనదర్ ముఖ్యమైన సోషల్ యాక్టివిటీస్ట్ ఈయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే సోషల్ స్ట్రక్చర్ ఈజ్ ద వే ఇన్ విచ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ సోషల్ సిస్టమ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ అప్రోప్రియేట్నెస్. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈయన ఇచ్చినటువంటి జాన్సన్ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి డెఫినేషన్ ఏందయ్యా తెలుగులో అంటే ముఖ్యంగా ఒక సామాజిక వ్యవస్థలో, సమాజంలో ముఖ్యంగా ఒక సామాజిక వ్యవస్థలో ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను తగిన రీతిలో ఒక వరుస క్రమ పద్ధతిలో పొందుపరిచేలాగా చేయగలిగేటటువంటి ఒక నిర్మాణాత్మక కార్యక్రమం ఏవైతే ఉంటాయో ఆ నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని సామాజిక నిర్మితి అంటారు. సామాజిక నిర్మితి సమాజంలో వివిధ రకాల అంశాలు అక్కడక్కడ ఉన్నాయి. సో అటువంటి అంశాల్లో ఒకదాని తర్వాత ఒకటి ఏది ఎక్కడ రూపొందించాలి, దేని తర్వాత ఏది మనం అమలు పరచాలో వీటికి సంబంధించినటువంటి నియమావళికి సంబంధించిన ఒక కోడ్ ఆఫ్ కండక్ట్గా చెప్పబడినటువంటి ముఖ్యమైన అంశమే ఈ సోషల్ స్ట్రక్చర్ అని చెప్పేసి మనకు జాన్సన్ ఆయన నిర్వచనంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ మనకు ఇవాన్ ప్రిచర్డ్. సో ఇవాన్ ప్రిచర్డ్ అనేటటువంటి ఈయన ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి? సోషల్ స్ట్రక్చర్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్. రిలేషన్షిప్ between different groups. So according to Ivan Pritchard, the social structure means or social structure described especially the relationship between different groups. అంటే తెలుగులో ముఖ్యమైనటువంటి సమూహం కలిగినటువంటి సంబంధాలు ఏదైతే ఉంటాయో ఆ సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి, సమూహాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను అధ్యయనం చేసేటటువంటి దానినే సామాజిక నిర్మితి అంటాం. సమూహాల మధ్య ఉన్న సంబంధాలను వివరించేది, సంబంధాలను అధ్యయనం చేసేది ఏమిటయ్యా అంటే ఈ సామాజిక నిర్మితి అని చెప్పేసి మనకు క్లియర్గా ఈ ఇవాన్ ప్రిచర్డ్ అనేటటువంటి వాడు ఈయన డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. మనకు నిమ్కాఫ్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే సోషల్ స్ట్రక్చర్ ఈజ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్ సొసైటీ. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్ సొసైటీ. సో సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటిది సామాజిక నిర్మితి అనేది ఒక సమాజంలో ఈ కొంతమంది వ్యక్తుల మధ్య, సమూహం కలిగిన కొంతమంది వ్యక్తుల మధ్య
వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థాపూర్వకమైన లేదా సంస్థాపూర్వకమైనటువంటి సంక్లిష్టమైన రూపమే ఈ యొక్క సామాజిక నిర్మితి అని చెప్పేసి దిస్ డెఫినేషన్ గివెన్ బై నిమ్కాఫ్. విచ్ డెఫినేషన్ ఈ గేవ్ అంటే ఇక్కడ ఎస్పెషల్లీ నిమ్కాఫ్, అకార్డింగ్ టు నిమ్కాఫ్, సోషల్ స్ట్రక్చర్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇన్ సొసైటీ. ఒక సమాజంలో కొంతమంది నిర్దిష్టమైనటువంటి సంబంధం కలిగిన వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంస్థాగత పూర్వకమైనటువంటి సంక్లిష్టపరమైనటువంటి రూపమే ఈ యొక్క సామాజిక నిర్మితి అనేటటువంటి విషయాన్ని మనకు డెఫినేషన్ ఇచ్చింది నిమ్కాఫ్. అలాగే మనకి ఇక్కడ ఇవాన్ ఫ్రిచార్డ్, ఎమైల్ డర్క్హైమ్, హెచ్ఎం జాన్సన్, అలాగే హెర్బర్ట్ స్పెన్సర్ ఇవన్నీ కూడా మనకు క్లియర్గా సోషల్ స్ట్రక్చర్ అనగానే వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పేర్లు మనకు ఇక్కడ గుర్తు రావాలి. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ఆన్ దిస్ ఫస్ట్ ఎస్పెషల్లీ చాప్టర్ 1. సో ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అండ్ ఆల్సో సోషల్ స్ట్రక్చర్ అనే చాప్టర్ 1లో మనము ఈ యొక్క ఇంట్రడక్షన్కి సంబంధించిన సోషియాలజీకి సంబంధించిన ఇంట్రడక్షన్తో పాటు ఈ యొక్క సోషియాలజీకి సంబంధించిన డెఫినేషన్స్ అలాగే నేచర్ ఆఫ్ సోషియాలజీకి సంబంధించిన సమాచారాన్ని మనం అధ్యయనం చేయడం అనేది జరిగింది.